నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని చెప్పి ఎవరైతే మొక్కిర్రో వాళ్ళకు ఇంకా 100 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికే విధంగా బోనస్ ఇస్తాడు రాముడు గ్యారంటీ. ఇప్పటి గట్టిగా మొక్కుర్రి. మీరు మంచిగా ఉండాలని మొక్కుర్రి, ఇబ్బంది. కానీ పక్కోడు మంచిగా ఉండదు మాత్రం మొక్కకూరి. అది ఉన్నది పోతుంది కదా అయిపోయి. అవునా కదా? సార్ గట్టిగా చేసినామంటారా? అంటారా? అన్నారా? 2 చేతులు ఉన్నాయి అక్క అందరికి? ఉన్నాయి అన్న మీకు? ఉన్నాయి అందరికి? గాజులు వేసుకున్నారా? ఈ మధ్య వేసుకుంటలేరు కదా. మొన్న రాముడి పూజ అయిన కంటే గాజులు వేసుకుంటారు ఇప్పుడు. ఇక మీరు 2 చేతులు గాజులు పైకెత్తి మొత్తం గాజుల గలగల శబ్దం చేస్తే అయోధ్యలో రాముడే చొప్పదండికి రావాలి అంటారా? గట్టిగా అంటారా? 2 చేతులు ఎత్తురు అన్న. మీరు కూడా చేతులు ఎత్తురే, మీరు కూడా చేతులు ఎత్తాలి, అందరూ ఎత్తాలి. ఇవాళ చొప్పదండి మొత్తం రొచ్చు కావాలి జై శ్రీరామ్ నేతతో. అవునా కదా? చేతులు మళ్ళీ తీర్చలేదా? అయ్యో అన్యాయం లేదు ఇంకా. నేను జై శ్రీరామ్. అరే వా సూపర్ అక్క. జై శ్రీరామ్. ఇప్పుడు ఏడవైనా కూడా ఆడోళ్లకు మొగలకు పోటీ పెడుతున్నాను నేను. మరి చొప్పదల్లా పెట్టానా లేదా? ఇడ మా అక్కలు ఎక్కున్నారు. రెడీ అక్క మీరు? మొగలు ఎవ్వరు అనద్దా? మా అక్కల సంగతి అయితే మీకు చూపడతాం. ఇంత అంటారు కదా గట్టిగా. 2 చేతులు గట్టి అనాలకన్నా ఇజ్జత్ చేయకూడదు. మళ్ళీ మీరు గట్టి అనాలి, 2 చేతులు పైకెత్తి. ఓన్లీ ఆర్డర్ అక్కలేయాలి. జై శ్రీరామ్. అరే వా ఝాన్సీ రాణిలే రాణి రుద్రమదేవిలే మీరు. జై శ్రీరామ్. ఇప్పుడు మీరు అంటారా అన్న? అంటారా? మెల్లగా నవ్వు మీరు అంటారు చూద్దాం. అందరు 2 చేతులు. జై శ్రీరామ్. మళ్ళీ గట్టిగా గట్టిగా మళ్ళీ మీరు గట్టిగా నూరి. జై శ్రీరామ్. ఇప్పుడు అందరూ అనాలి. ఇప్పుడు జై శ్రీరామ్. నేను రాముడు తప్ప కనుడు అవుడు తప్ప. మరి కేసీఆర్ కొడుకు ఏ రోగం పుట్టిందక్క? కరీంనగర్ తిట్టిపోయినట్టండి. అలా ఏ రోగం పుట్టింది? 24 గంటలు అందిట్టుడే కేసీఆర్ కొడుకు. 24 గంటలు పండి సంజయ్ రాముడు అంటాడు. రాముడు అనుకుంటే రావణుడు అనాలా? బాబర్ అనాలా? నీకు నాకు పోలికేంద్రకు అర్థమవుతలేదు. ఇలా నీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు మంత్రి పోయినావు. అవునా కాదా? నేను మా అయ్య పేరు చెప్పుకొని లీడర్ కాలే. నేను మా అయ్య పేరు చెప్పుకొని ఎంపీని కాలే. నేను మా అయ్య పేరు చెప్పుకొని 94లో నువ్వు పుట్టినావో అమెరికాలో చెప్పాల్సిన ఒకరి ఎత్తుడు కేసీఆర్ కొడుకాడ. అమెరికాలో చెప్పాల్సిన ఒకరి ఎత్తున్నాడా? ఆడ బోలు అడుగుతున్నాడా? గా నౌకరు చేసుకుంటాను. 94లో నేను అర్బన్ బ్యాంకు డైరెక్టర్ను. మా అయ్య పేరు చెప్పి డైరెక్టర్ కాలే. 2005లో నేను కరీంనగర్ కార్పొరేటర్. మా అయ్య పేరు చెప్పి కాలే నీలక. నేను మళ్ళా 2వ కార్పొరేటర్ గెలిచిన ప్రజల ఓటుతో మా అయ్య పేరు చెప్పి కాలే. 2014లో తర్వాత కూడా 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన ఏడ మా అయ్య పేరు మా అమ్మ పేరు చెప్పుకోలే. నీ బతికేందుకు చెప్పరాదు? అడగాలలేదక్క? అడగాలలేదా? నీ బతికేది మీ అయ్య పేర్లు కూడా కేసీఆర్ అని లేకుండా నీ బతికేంది? చిప్పలు అడిగే బతుకునిది అమెరికాలా?